క్రీస్తునందు ప్రియులారా, మరొకసారి లైవ్లో దేవుని సన్నిధిలో ఆరాధనలో ముందుకి వచ్చి దేవుని యొక్క వర్తమానాన్ని తెలియజేయడానికి ప్రభు అనుగ్రహించిన విలువైన సమయాన్ని బట్టి నేను దేవుని కనపరుస్తున్నాను, స్తుతిస్తున్నాను, దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాను. అయితే దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు నన్ను ఎంతగానో బలపరిచారు. మరి గత దినం నేను దేవుని యొక్క వాక్యం కొరకు ప్రభువా లైవ్లో నీ బిడ్డలకు పునరుద్ధాన ఆరాధనలో ఏ వచనాన్ని చెప్పమంటావు స్వామిని నేను ప్రభువుని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను చాలా విలువైనటువంటి వాక్యంతో ప్రభువారు నన్ను నింపారు. నేను వాక్యాన్ని బట్టి నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. ఎందుకంటే జీవితాలలో ఏదైనా కార్యం చేయాలంటే వాక్యమే చేయగలదు. మీకు తెలుసా, హవ్వ చెవిలో సాతానుడు వేసిన ఒక్క మాట హవ్వ కుటుంబాన్ని, ఆదాము జీవితాన్ని, వారి భవిష్యత్తును ఎలా పాడు చేసేసిందో, ఈరోజు నువ్వు కనుక దేవుని వాక్యానికి నీ చెవినిస్తే, నీ జీవితాన్ని ఇస్తే, ఆ వాక్యం కూడా, దేవుని మాట కూడా అంతకంటే అద్భుతమైనటువంటి గొప్ప కార్యాన్ని పరిశుద్ధాత్ముడు మీ జీవితాల్లో ప్రభు చేస్తారు. సాతాను యొక్క మాట వ్యక్తి యొక్క జీవితాన్ని, వారి కుటుంబాన్ని, వారి భవిష్యత్తును పాడు చేసేస్తే, దేవుని మాట నీ నా జీవితాలను ఎంతగానో ఉద్ధరిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో, దేవుని స్వరం మన జీవితాల్లో ఎలాంటి అద్భుతాన్నైనా చేయగలదు. సరే, ప్రభు నేను అడిగినప్పుడు ఆయన నాకు లూకా సువార్త నుంచి ఒక చక్కని మాటను ప్రభు వారు నాకు జ్ఞాపకం చేశారు. నా గొప్పతనం కోసం ఈ మాట నేను చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యాన్ని గురించి నేను ప్రభుని అడిగినప్పుడు ప్రభు ఈ మాట నాకు ఇస్తే నేను దేవుని సన్నిధిలో దాన్ని ధ్యానించాను. ధ్యానించిన విషయం నాకు సరిపోలేదు. సడన్గా రాత్రి తెల్లవారుజామున కొంచెం శబ్దమైంది. ఏం లేదు, డోర్ శబ్దమైంది. ఎందుకు ఇలా చూసేసరికి మరి పిల్లలు బాత్రూమ్కి వెళ్ళడం సంథింగ్. అయితే నేను సెల్ ఫోన్ నేను చూడలేదు, గడియారం కూడా నేను చూడలేదు, ఎందుకంటే రూమ్లో గడియారం లేదు, పడగదిలో. అయితే లేచి నేను ఒక నిమిషం బయటకు వచ్చాను. పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపిస్తున్నాడు, కాసేపు వాక్యాన్ని ధ్యానం చేస్తే మంచిదని. వెంటనే నేను మరి హాల్లోకి వచ్చి లైట్లు వేసుకుని దేవుని గ్రంథాన్ని తీసి దేవుని వాక్యాన్ని, ప్రభు చెప్పిన మాటను నేను ప్రభు సన్నిధిలో ధ్యానం చేశాను. యథార్థంగా తెల్లవారుజామున నేను 3:28 నేను లేచాను. అప్పటి నుంచి ఇంచుమించుగా 5:30-10 దాకా 6 గంటల వరకు కూడా దేవుని వాక్యంతో నేను ఆనందించడం జరిగింది. నేను చాలా దేవుని వాక్యం ద్వారా నేను దీవించబడ్డాను. ప్రభువారు నా యొక్క మనోనేత్రాలను, నా హృదయ తలుపులను ప్రభువారు తీశారు. అనేక విషయాలు పరిశుద్ధాత్మ నాకు జ్ఞాపకం చేశారు. నేను దీవించబడ్డాను, ఆశీర్వదించబడ్డాను. ఆ విలువైన విషయాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో లైవ్ ఆరాధనలో మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మేమైతే 8 గంటల నుంచి 10 గంటల వరకు ఆరాధన అనుకున్నాం, అలాగే జరుగుతుంది. ప్రభు యొక్క ఏర్పాటు ప్రకారంగా 10 గంటలకు ముగించాలని ఆశపడుతున్నాను. దేవుడే నా కృప ముగించుటకు నాకు దయచేయుగాక. ఆమేన్. పిల్లల లైవ్లో దేవుని వాక్యాన్ని చూస్తున్న దేవుని పిల్లలారా, మన వాళ్ళకి తెలియచేయండి. ఎందుకంటే ఆరాధనలో ప్రభు సన్నిధిలో వీళ్ళందరూ పాల్పొందాలి. కొందరే చూస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది, కానీ అందరూ లైవ్లో చూడడానికి ప్రయత్నం చేయండి. వాక్యంలోకి వెళ్దాం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి వైద్యుడైన లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము
లూకా రాసిన సువార్త 13వ అధ్యాయంలో నేను చదువుతున్న వచనాలు 1 నుంచి 5 వచనాలు, అలాగే 6 నుంచి 10 వచనాలు నేను చదువుతాను. కొంచెం మీరు దయచేసి గమనించాలని కోరుతున్నాను. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయలు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరి కంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నారు. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతు. మరియు శిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతులు. అలాగే 6వ వచనం నుంచి 10వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్ల వెతుకు వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికి వేయుము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండలేము, అది ఫలించిన సరి లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పాడు. అయ్యా, దయచేసి ఈ యొక్క మాటలు పరిశుద్ధాత్ముడు నాకు గుర్తు చేశారు. 1 నుంచి 5 వచనాలు. దానికి అనుబంధంగా యేసు ప్రభువారే 1 నుంచి 5 వచనాల్లో ఉన్న సారాంశాన్ని అక్కడున్న కొందరితో చెప్పడానికి, గ్రహింప చేయడానికి మరి యేసు ప్రభువారు వారికి అర్థమయ్యే రీతిలో ఒక ఉపమానం అనగా ఉదాహరణ కూడా యేసు ప్రభువారు వారితో చెప్పడం జరిగింది. అయితే దయచేసి ఈ సమయంలో విలువైన మాటలు మీ హృదయంలో తీసుకోండి, జాగ్రత్తగా వినండి, గ్రహించండి. వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని, వాక్యంలో ఉన్నటువంటి జీవాన్ని, వాక్యంలో ఉన్న ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరూ పొందాలనేది నా హృదయ వాంఛ. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ఆరంభించుకున్నాం. పరిశుద్ధాత్ముడ స్తోత్రాలు. వాక్య ప్రత్యక్షతను దయచేసే దేవా స్తోత్రాలు. ఈ యొక్క ఉదయ సమయంలో ఈ పాదాల దగ్గర అందరూ ఆశతో వచ్చాం. లైవ్లో ఎవరి కుటుంబాల్లో వారు చేరి ఎక్కడెక్కడో నా నామమున కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలోనికి నేను వస్తాను, ఉంటాను, కార్యాలు చేస్తానని మాట ఇచ్చిన దేవుడా, నీ మాట మేరకు మా కుటుంబాల్లో ఉండి నిన్ను ఘనపరుస్తున్నాం, స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. చాలాసార్లు సంఘంలో ఆరాధన చూసుకున్నప్పుడు 2-3 అని మీరు చెప్పిన మాట చదివినప్పుడు లేదు, చాలా మందిగా మేము కలిసి దేవుని ఆరాధిస్తున్నామని చెప్పే ఆలోచన మాకు ఉండేది. కానీ ఈ సమయంలో ఎవరి గృహంలో వారే మేము ఉంటూ నిన్ను ఆరాధన చేసే ఈ సమయం కొరకు ముందుగానే నీ ప్రత్యక్షత ద్వారా అయ్యా మీ మధ్యలో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు మిమ్మల్ని కనపరుస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాదాల దగ్గరికి నీ మాటను, నీ వాక్యాన్ని వినడానికి ఆశతో వచ్చిన మా హృదయాల్ని నీ చల్లని మెల్లని మాటతో నింపి నడిపించి మా జీవితాలను ధన్యకరంగా చేయమని వేడుకుంటూ ప్రార్థిస్తూ ప్రభువారిని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పిల్లరా, ఓ ప్రాముఖ్యమైన విషయం ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి దినాలలో ఆయన దగ్గరికి కొందరు వచ్చారు. అప్పుడే జరిగినటువంటి కొంత న్యూస్ని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చి
ఆయన ఎలా రెస్పాండ్ అవుతారో, ఆ సమాచారాన్ని యేసు ప్రభు వారికి చెప్పినప్పుడు ఆయన ఎలా స్పందిస్తారో చూడాలని కొంతమంది యేసు ప్రభు వారి దగ్గరికి సమాచారాన్ని తీసుకొచ్చారు. అది ఎలాంటిదంటే, ప్రస్తుత దినాల్లో మనం ఈ కరోనా అనేటువంటి కోవిడ్-19 ఈ వైరస్ కారణంగా ఎక్కడ వాళ్ళు అక్కడే మనం ఉండిపోతా ఉన్నాం. ఇండ్లలో ఉంటున్నాం, బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు. చాలామందికి చేతి పనులు లేవు, చాలామందికి వ్యాపారము లేదు, చాలామందికి ఉద్యోగాలు కూడా ప్రక్కన పెట్టి ఇంటి దగ్గర ఉండే ఉద్యోగాలు పరిస్థితులు నిర్వహించవలసినటువంటి పరిస్థితి. ఇలా జరుగుతూ ఉండగా మనం ప్రతిసారి మన మొబైల్స్ తీసుకుని అందులో న్యూస్ చూస్తున్నాం. చాలామంది వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు వీడియోస్ని. ఇలా ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఈ వైరస్ ద్వారా ఎఫెక్ట్ అయ్యారు. ప్రపంచంలో ఇంతమంది మరి ఐసోలేషన్ వార్డుకి తరలింపబడ్డారు. అంతేకాదు పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఇంతమంది ప్రపంచంలో, ఇంతమంది ఇప్పటికీ చనిపోయారు, ఇంతమంది ఇప్పటికీ హాస్పిటల్లో పాజిటివ్లో ఉన్నారు, మృత్యువుతో పోరాడుతున్నారు. ఈరోజే ఫలానా చోట, నిన్ననే ఫలానా చోట, మొన్ననే ఫలానా సిటీలో, ఫలానా దేశంలో కొత్తగా ఇంతమందికి వైరస్ వచ్చింది, కొత్తగా ఇంతమందికి మరి ఈ కోవిడ్-19 బారిన పడ్డారు, వైరస్ వారిని కబళించేస్తూ ఉందనే న్యూస్ని మనం వింటా ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే, నేను పరిచయం చేసే ప్రాంతం మీకు తెలుసు, ఇది రావులపేట, మండపేటలో ఉంటుంది. రావులపేట జాంపేట అనేది. అయితే ఇంచుమించుగా ఆ మధ్య ఒకసారి మండపేటలోనే మరి ఇంకేముంది, వైరస్ వచ్చేసింది, రావులపేటలోకే వచ్చింది అని కొంత మరి మాటలు వర్తమానం వచ్చింది. ఎవరో దూర ప్రాంతం నుంచి వచ్చి ఎవరినో కలిశారని చెప్పి దానిని బట్టి ఆ తదుపరి అది పాజిటివ్గా లేదు, నెగిటివ్ వచ్చిందని, ఏ విధమైన సమస్య లేదు అని చెప్పి ఆయన్ని న్యూస్కి తీసుకొచ్చారు. అయితే నిన్నటి దినానే ఉదయమే ఇక్కడే మరి గుమ్మలే రోడ్లో గవర్నమెంట్ హాస్పిటల్కి వెనుక భాగంలో ఉన్నటువంటి ప్రాంతంలో వైరస్ బారిన పడినటువంటి ఫ్యామిలీ ఉన్నారని, అలాగే గాంధీనగర్లో కూడా ఉన్నారని మరి చెప్పడం జరిగింది. ఓ మాటలో చెప్పాలంటే, ఏదైనా నష్టము, అపాయము, ఏదైనా కీడు కలిగినప్పుడు సహజంగా మనలో కలిగేటువంటి ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే, అభిప్రాయం ఏమని మనకు అనిపిస్తూ ఉంటుందంటే, ఇదిగో వారు అలా చచ్చిపోయారు అంటే వారి పాపమే దానికి కారణం, వారి అపరాధమే వారికి ఆ చావుకు, ఆ మరణానికి కారణం అని చెప్పి మనం కాలిక్యులేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాలిక్యులేట్ చేస్తాం. ఎక్కడికో ఎందుకు, నేను కూడా మొన్న నా భార్యతో, ఎందుకంటే బయట వాళ్ళతో సంభాషించడానికి, మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి ఇంట్లో మేము మాట్లాడుకుంటూ ఉంటాం. మరి మాట్లాడుకుంటున్న సమయంలో నా భార్యతో నేను అన్నాను, అమ్మా నువ్వు ఆలోచించావు కదా, పలానా దేశానికి వచ్చి, పేరు నేను చెప్పడం లేదు, అవసరం లేదు, ప్రాంతాలు నేను చెప్తున్నాను, మీకే అర్థమవుతుంది. పలానా దేశం యొక్క పరిస్థితి ప్రస్తుతం ఇలా ఉంది, ఇంతమంది ఎఫెక్ట్ అయ్యారని, ఇంతమంది ఇప్పటికే ఇన్ని వేల మంది చనిపోయారని, చాలా భయంకరమైనటువంటి వర్తమానాలు మనం వింటూ ఉన్నాం కదా. నువ్వు ఆలోచన చేసావా, గతంలో ఆ దేశం ఎంతగా దేవునికి విరోధంగా వారు తిరుగుబాటు చేశారో, దేవునితో వారు ఎంతగా పోరాడారో, దేవుని యొక్క ప్రజలకు ఎంత హాని, నష్టం, కీడు కలిగించారో, దేవుడనే భీతి లేకుండా, భయం లేకుండా వారు ఎంతగా జీవిస్తున్నారో అని నేను నా భార్య మాట్లాడుకున్న సంఘటన ఈ మధ్య కాలంలో ఉంది. అవునండి అనుకున్నాం. ఆ దేశాల గురించి మేము మాట్లాడినప్పుడు ఆ దేశాల గురించినటువంటి తలంపులు, ఆ ప్రాంతాలను గురించినటువంటి ఆలోచనలు గతమంతా మాకు జ్ఞాపకం వచ్చింది. అవును, నిజమేనండి, ఎంత ఘోరం, ఎంత పాపం, ఎంత దేవునికి విరోధమైనటువంటి అవిధేయకరమైనటువంటి జీవితాలు వారు జీవించారండి అని మేము మాట్లాడుకుని
అయ్యో ఈ కీడుకు వారి పాపమే కారణం అనే ఆలోచన నాకైతే వచ్చింది. అయితే ఇదే విషయాన్ని, ఇలాంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు జీవించినటువంటి రోజుల్లో ఆయనతో కొందరు ఆ ప్రాంతవాసులు గలిలయులైన కొంతమంది యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి న్యూస్ చెప్పాలని చెబితే ఆయన ఎలా స్పందిస్తారో, ఆయన రెస్పాన్స్ ఎలా ఉంటుందో, ఆయన రెస్పాన్స్ని ఏ రీతిగా మనం తప్పుపడదాము, ఆయనను విమర్శిద్దాము అనేటువంటి ఆలోచనతో వారు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక న్యూస్ తీసుకొచ్చారు. అదేమిటంటే పిలాతు అనే ఆయన ఆ దినాల్లో మరి దేవుని జన్మ, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం ఎక్కడైతే ఆయన పెరిగారో ఆ ప్రాంతాల్లో ఒక రాజుగా, అధికారిగా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి, ఇజ్రాయెల్ పరిపాలిస్తున్నటువంటి రాజుగా దినాల్లో పిలాతు ఉన్నాడు. అదే టైంలో హేరోదు అనే ఆయన కూడా ఉంటాడు. అదే దినాలు ఆ ప్రాంతంలో, ఆ దినాల్లో హేరోదు అనే ఆయన కూడా ఉంటాడు. పిలాతు ఒక ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటే మరొక ప్రాంతాన్ని హేరోదు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఓ విషయం మీతో చెప్తాను. ముందు పిలాతు చేసిన విషయం ఈరోజు మనం చదువుతున్నాం. దాన్ని మీకు ఎలాగూ నేను వివరించాలి. అసలు హేరోదు ఏం చేశారనే విషయాన్ని కూడా ఒకసారి మీతో చెప్తాను. ఓసారి హేరోదు తన యొక్క భార్య కాదు కానీ తన తమ్ముని భార్యతో అతడు జీవిస్తూ ఉంటాడు. తమ్ముని భార్యకు ఒక కుమార్తె ఉంటుంది. హేరోదు తన తమ్ముని యొక్క భార్యతో సహజీవనం చేస్తున్న రోజులవి. అది పాపం, అది తప్పది. అయితే హేరోదు తన తమ్ముని భార్యతో సహజీవనం చేస్తున్నటువంటి ఆ రోజుల్లో తన తమ్ముని కుమార్తె ఎవరితో అయితే ఉంటున్నాడో హేరోదు, ఆమె యొక్క కుమార్తె జన్మదినం వస్తుంది. ఆ జన్మదినం రోజును హేరోదు దగ్గరికి వచ్చి హేరోదు దగ్గర నాట్యం చేసి హేరోదును సంతోషపెట్టింది. హేరోదును సంతోషపెట్టిన కారణంతో హేరోదు ఆమెకు ఒక మాట ఇస్తాడు. నీవు నీ నాట్యం ద్వారా నన్ను ఎంతో తన్మయింపజేశావు. నీ నాట్యాన్ని బట్టి నేను చాలా చాలా నీ నాట్యాన్ని బట్టి నేను ఆనందించాను. కనుక నీకేం కావాలో కోరుకో అంటాడు హేరోదు అమ్మాయిని. తన కుమార్తె కాదు. ఆ మాట నాకు చెప్పడానికి కూడా నాకు ఇష్టంలా. తన తమ్ముని భార్యను సహజీవనం చేస్తూ ఉంటాడు. ఆమెకు ఒక కుమార్తె ఉంటుంది పుట్టలా ఈయనకి. ఆ కుమార్తెను నాట్యం చేసినప్పుడు చూసి మెచ్చి, రాజు కాబట్టి, అధికారి కాబట్టి నీకేం కావాలో కోరుకో ఇస్తానంటాడు. అప్పటికే ఒక విషయం, ఒక సన్నివేశం జరుగుతుంది. ఏంటి ఆ సన్నివేశం అని అంటే, అతడు హేరోదు తన తమ్ముని భార్యతో అతడు జీవిస్తున్న వర్తమాన విషయాన్ని దేవుని ఆత్మ ద్వారా తెలుసుకున్నటువంటి బాప్తిస్మమిచ్చే యోహాను ఆమె విషయాన్ని, అతని విషయాన్ని బహాటంగా రాజు ముందుకు వచ్చి రాజుతో గట్టిగా మాట్లాడి, నీవు జీవించే నీ జీవితం తప్పు. ఇలాంటి జీవితం అధికారైన నీవు, ఒక రాజు స్థానంలో ఉన్నటువంటి నీవు, రాజ్యాన్ని పరిపాలించి సుభిక్షంగా పరిపాలించినటువంటి నీ ప్రజలను ప్రేమించి నీ ప్రజలందరికీ సహాయం చేయవలసిన నీవు ఇలాంటి అన్యాయమైన జీవితం జీవిస్తున్నావు. ఇది తప్పు అని చెప్పి ఒక్కసారిగా బాప్తిస్మమిచ్చే యోహాను హేరోదును గద్దిస్తాడు. అప్పటికే హేరోదుకి కోపం వస్తుంది. హేరోదుకి కోపం వచ్చిన కారణంతో అతడు ఉంచుకున్నటువంటి తమ్ముని భార్య కూడా అతని మీద, అనగా బాప్తిస్మమిచ్చే యోహాను మీద నింద మోపుతుంది. నువ్వేమైనా సరే బయట ఉంచితే మాత్రం మన యొక్క అంతరంగ జీవితం, రహస్య జీవితం బయట పెట్టి
అందరూ కూడా రాళ్ళు పెట్టి తన్నేటట్లుగా చేస్తాడు కాబట్టి మూసేసేయంటే అతడు అరణ్యంలోనే తేనె మిడుతలు తింటున్నటువంటి జీవితం అతనిది. ప్రజలతో కానీ ప్రజల మధ్యలో కానీ యోహాను ఇల్లు వాకిలి కలిగి కుటుంబం కలిగి జీవించిన వాడు కాదు. దేవుని కొరకు జీవించేవాడుగా, దేవుని యొక్క నామాన్ని ప్రకటించేవాడుగా, దేవుని యొక్క వర్తమానాన్ని ప్రజలకు తెలియజేసేవాడుగా అప్పటికి బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు ప్రభువారికి ముందుగా అతడు జన్మించి యేసయ్యకు ముందుగా అనేక మందికి యేసు ప్రభువారిని గురించి సువార్త ప్రకటించి, అది లూకా సువార్త క్షమించండి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 1-2 వచనాన్ని మనం చూస్తాం. అక్కడ ప్రకటిస్తాడు ఏమో తెలుసా? అతడు బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను యేసు ప్రభువారికి ముందు ప్రజలతో చెబుతూ, ఓయ్ మారు మనసు పొందండి, కఠినంగా చెప్తాడండి. కఠోరంగా మాట్లాడతాడు, కఠోరంగా మాట్లాడతాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆ పరిస్థితిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క మాటలు చాలా కష్టంగా ఉండే వాళ్ళకి. హేరోదును ఆయన ఉంచుకున్నటువంటి తమ్ముడు మారీకు. అయితే ఆమె చెప్పిన మాటను బట్టి బాప్తిస్మం ఇచ్చే యోహానును తీసుకెళ్లి చెరసాలలో వేసేస్తాడు. ఈ బర్త్డే రోజున ఆమె యొక్క కుమార్తె నాట్యం చేసి సంతోషపెట్టిన తర్వాత, నీకేం కావాలో కోరుకో అంటే, నేను ఇప్పుడు కోరుకోను అని చెప్పి గబగబా పక్కకి వెళ్తుంది. అక్కడే ఆమె తల్లి ఉంటుంది. దగ్గరికి వెళ్ళి, అమ్మ మరేంటి, ఏం కోరను అని, కోరుకోను, ఏం కోరినా ఇస్తారంట అని అడిగినప్పుడు తల్లి చెప్పుద్ది, ఏం కోరుకున్నా నీకు ఇస్తానని ఆయన మాట ఇచ్చారు కాబట్టి రాజుగారిని చెరసాలలో పెట్టిన అతని యొక్క తల నరికి బంగారు పళ్ళెవలో పెట్టించి నాకు ఇప్పించమని చెప్పి నువ్వు కోరు, మనకి ఏ సమస్య ఉండదు, ఆయన చచ్చిపోయారంటే అని చెప్పి కోరుకున్నాడు. సరే గబగబా వచ్చి రాజుగారి దగ్గర గారం చేస్తూ దగ్గరికి వచ్చి ఆ రాజుతో చెప్పుద్ది, మరి మీరు అన్న మాట తప్పకుండా నెరవేరుస్తారంటే నేను చెబుతాను, లేకపోతే చెప్పను అంటే ఖచ్చితంగా చేస్తానని చెప్పి మళ్ళీ మాట ఇస్తాడు. వెంటనే ఆమె చెప్పుద్ది, చెరసాలలో ఉన్నటువంటి బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క శిరస్సు నరికించి బంగారు పళ్ళెములో పెట్టించి నాకు బహుమతిగా ఇప్పించండి అని అడుగుద్ది. ఇక హేరోదు చాలా బాధపడతాడు. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా, క్షమించండి, తను అట్టే పెట్టుకున్నటువంటి ఆమెకు ఇచ్చిన మాట, అలాగే ఆ నాట్యం చేసినటువంటి ఆమెకు కూతురికి ఇచ్చినటువంటి ఆ మాటను బట్టి హేరోదు ఏ మాట చెప్పలేక బాధపడుతూ, ఏమవుతో ఇలా చేస్తున్నాను, ఏం జరుగుతుందో అన్నట్లుగా ఆలోచించి అతన్ని బంగారు పళ్ళెములో అతని తల నరికి ఆ బంగారు పళ్ళెములో పెట్టి ఆమెకి ఇవ్వండి అని చెప్పి చప్పట్లు కొట్టి పిలిచి చెప్పేస్తాడు. ఇలా హేరోదు జీవితంలో ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఒక రాజు తలుసుకుంటే, ఒక అధికారి తలుసుకుంటే అది మంచైనా చేసేస్తాడు, చెడైనా చేసేస్తాడు. అతని హృదయంలో చెడు బుద్ధి పుట్టింది అనుకోండి, చెడు చేసేస్తాడు. అతని హృదయంలో ఏదైనా మంచి కలిగింది అనుకోండి, ఆ మంచి ఆలోచన చొప్పున చేసేస్తూ ఉంటాడు. అయితే పిలాతుకు కూడా ఒక ఆలోచన వచ్చిందండి. పిలాతు యొక్క ఆలోచన ఏంటి తెలుసా అమ్మా? పిలాతు యొక్క ఆలోచన ఏంటి తెలుసా? దేవుని యొక్క వాక్యం అందరూ లైవ్లో చూడండి, డోంట్ స్లీప్. చాలా మంది ఫోన్లు ఎదురుకుండా పెట్టుకుని నిద్రపోతూ ఉన్నారని. నిద్రపోకండి, వాక్యం వినండి. ఒకవేళ నిద్ర వస్తే నిలబడైనా సరే కుటుంబం అంతా కూడా అరచేతిలో పెట్టుకుని వాక్యం చూడండి, డోంట్ స్లీప్. నాకు ఇష్టం ఉండదు అలాగే. దయచేసి గమనించండి, దేవుని వాక్యం చెప్తా ఉంది. పిలాతు యొక్క పరిస్థితి ఏమైందో తెలుసా? పిలాతు కూడా తను ఆరాధించేటువంటి దేవతలకు బలులు అర్పించే సమయం అది. బలి అర్పించడానికి తను అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈలోగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నటువంటి అతడు తన మనసులో ఒక ఆలోచన వచ్చింది. గలిలయులైనటువంటి కొంతమందిని నేను తీసుకుని నేను బలి ఇచ్చేటువంటి అదే సమయంలో వారిని కూడా తీసుకెళ్ళి బలి ఇచ్చేస్తాను అని చెప్పి ఆలోచన పెట్టుకుని, తప్పుడు ఆలోచనలతో, తప్పుడు విధానంలో, తప్పుడు
పనుల కొరకు గలిలయులైన మనుషులకి తాను ఏం చేయబోతున్నాడో వారికి తెలియకుండా వారందరినీ కూడా అక్కడికి పిలిపించి వారిని ఏం చేస్తాడో తెలుసా? చంపడానికి. స్లేవ్ అంటారు, ఊచ కోత కోయడానికి, చంపడానికి. బలులు అర్పించేటువంటి అదే టైంలో దేవతలకు బలులు అర్పించి రక్తాన్ని చిందింపజేసే అదే టైంలో గలిలయులైనటువంటి మనుషులు, దేవుని ఎరిగినటువంటి మనుషులు కొందరిని ఊచకోత కోచి చంపాలని ప్లాన్ చేస్తారు. బలుల రక్తముతో వీరి రక్తం కూడా కలపాలని ప్లాన్ చేసుకుని అలా చేసేస్తాడు. అప్పుడే జరిగినటువంటి వర్తమానం జరిగిపోయింది. ఆ కార్యం ఆలోచిస్తాడు అతడు. ఆ బలి అర్పించే రోజు వచ్చింది, బలు అర్పించారు. ఆ అర్పించినటువంటి రోజులోనే ఆ రక్తాన్ని ఆ బలులతో పాటుగా చిందించారు. ఆ తదుపరి ఆ వర్తమానం ప్రజలందరికీ కూడా, మనుషులందరికీ కూడా తెలిసిపోయింది. ఆ ప్రాంతంలో జీవించేటువంటి ఆ రాజ్యంలో ఉండే వాళ్ళకి ఆ న్యూస్ అంతా కూడా ఒకరి నుంచి ఒకరికి తెలిసిన వార్త. కొంతమందికి తెలిసి ఆ కొందరు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అసలు ఈ మాట తెలిస్తే యేసు ప్రభు ఎలా స్పందిస్తారో చూద్దామని కొంతమంది మనుషులు జరిగిన సంఘటనలు యేసుక్రీస్తు ప్రభు వారికి చెబుతారు. ఆయన ఏమంటారంటే, నేను చదువుతున్నాను లూకాసు వార్త 13వ అధ్యాయము 3వ వచనాన్ని 2వ వచనాన్ని. ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఏమండి, మీరు గమనించాల్సిన విషయం ఇది. పరిస్థితులు ఈ దినాల్లో ఎలా ఉన్నాయంటే, ఆ మాట కూడా నేను రాసుకున్నాను. సమాధానంగా లోకం జీవించాలనేటువంటి పరిస్థితి ఎక్కడ లేదండి. దేశాలు సమాధానంగా ఉండాలని ఏ దేశానికి ఆ దేశం కోరుకుంటున్నా, ఏ దేశానికి ప్రక్క దేశం, ఏ రాష్ట్రానికి ప్రక్క రాష్ట్రం, ఏ పట్టణానికి ప్రక్క పట్టణం సరిహద్దుల్లో ఉన్న పరిస్థితులు, అందరూ బాగుండాలి అనేటువంటి మాట పూర్వం ఎప్పుడో ఉండేది. ఈ దినాల్లో అది లేదు. ఈ దినాల్లో లేదు. వింటున్నా? అయితే దేశం మరొక దేశం మీద తిరుగుబాటు చేస్తాం, రాష్ట్రం మరొక రాష్ట్రం మీద తిరుగుబాటు చేస్తాం. నా దేశం బాగోవాలి, ఏ దేశం బాగోకూడదు. నా రాష్ట్రం బాగుండాలి, ఏ రాష్ట్రం బాగోకూడదు. నా దేశంలో నేను సంపన్నంగా ధన సంపార్జన చేయాలి, ఏ దేశంలో కూడా ధన సంపార్జన అధికంగా చేయడానికి వీల్లేదు. నేనే ప్రపంచం అంతా ఏలాలి అనేటువంటి భావనలు కలిగినటువంటి రోజుల్లో మనం జీవిస్తున్నాం. దేవుడు, మీకు తెలుసా, ఆ దినాల్లో పిలాతుకు కూడా ఇంచుమించుగా అదే స్వభావం. గలిలయులైనటువంటి కొంతమంది మనుషులను నోరు లేని అనగా గట్టిగా పిలాతు దగ్గరికి వచ్చి కేకలు పెట్టి నువ్వు చేసేది తప్పు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేనటువంటి ప్రజలు, ఆ ప్రాంతం ఒక చిన్న గ్రామం, అక్కడ ఉన్నటువంటి మనుషులు ఇలాంటి పరిస్థితిలో ఉండగా పిలాతుకి ఏ స్వభావం, ఏ మనస్సులో ఎటువంటి చెడు ఆలోచన కలిగిందో మనకు తెలియదు. కానీ పిలాతు మాత్రం కొంతమంది యొక్క రక్తాన్ని బలులతో సమానంగా కోడిని కోసాడు, లేదా ఒక గొర్రెను కోసాడు, మేకను కోసాడు బలి కోసమని ఆ దేవతకి అక్కడ అర్పించే ఆరాధన చేసే ఆ దేవతలకి. దానితో పాటు మనుషుల రక్తం కూడా కోసాడు. కొంతమంది పీకలు కోసి అక్కడ బలుల రక్తంతో పాటు ఈ మనుషుల యొక్క రక్తం కూడా అక్కడ ఒలిగించాడు. టెర్రరిజం లాగా ఉంది. ఏమండి, కోడిని కోస్తుంటే చాలా మంది తినరే. కోడిని ఇంట్లో కోస్తేనే పెంచుకున్నటువంటి కోడిని ఇంట్లో కోసారని తిననటువంటి రోజులు ఉన్నాయి ఇప్పుడు మనకి. కానీ అటువంటిది మనుష్యుల్ని బలులు అర్పించేటువంటి వాటితో సమానంగా వీటి యొక్క ఆ రక్తంతో పాటు ఆ మనుషుల రక్తం అక్కడ ఒలికించడం అంటే అది టెర్రరిజం కాదా? క్రూరత్వం కాదా? మూర్ఖత్వం కాదా? నేను అంటాను, మీ అందరికీ తెలుసు, నేనేం కొత్తగా చెప్పట్లేదు. ఈ కరోనా అనేటువంటి వైరస్ కూడా అలాంటిది.
ఆ దేశం చైనా గురించి చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఆరంభమైంది అక్కడి నుంచేనని, అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతంలో నుంచి కరోనా అనేటువంటి వైరస్ స్ప్రెడ్ చేయబడింది, చేశారు ఉద్దేశపూర్వకంగా అని చెప్పి అనేకమైనటువంటి వీడియోస్, న్యూస్ మనం వింటూ ఉన్నాం. ఆ దేశంలో ఉండేటువంటి స్వార్థాన్ని కూడా బయట దేశాలకు తెలియజేశారు. ఆ దేశం మాత్రమే అభివృద్ధి చెందాలని, ఆ దేశం మాత్రమే బాగుండాలని, ఆ దేశస్తులు అన్ని దేశాల యొక్క సంపద దోచుకోవాలనేటువంటి ఒక తప్పుడు ఆలోచనతో వారు ఆ రీతిగా చేశారు అనేటువంటి దానిని మనం వింటా ఉన్నాం. పిల్లరా, ఓ విషయం మీతో చెప్పడానికి నేను ఇష్టపడతాను. అక్కడ జరిగినటువంటి ఆ వైరస్ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం, అది ఎంతో చెప్పారు, 19s లో చెప్పారు. అది ఆ 19s లో జరిగినటువంటి ఒక బ్లడ్ శాంపిల్స్ ని, ఒక వ్యాధికి సంబంధించినటువంటి శాంపిల్స్ ని వారు కలిగి ఉన్నారట. అవి ఎట్లా మళ్లించారో చైనా అనేటువంటి ప్రాంతానికి మళ్లించారు. ఆ దాచిన వ్యక్తి కూడా అక్కడికి వచ్చారని, ఆ వైరస్ సంబంధించినటువంటి వాటిని ఆ క్రిములను వాళ్ళు మరి ఒక రీతిగా దానిని సిద్ధపరిచి, మరి దాని ద్వారా దేశ విదేశాలకు వెళ్ళిపోయి ఆ వైరస్ ద్వారా నాశనం కలగాలని వారు చేసినటువంటి ప్రయత్నం. చైనా అనేటువంటి మాంసాహారం అమ్మేటువంటి ఆ ప్రాంతంలో ఈ వైరస్ అంతా కూడా ఆ ప్రాంతంలో జనసంచారం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వాటిని స్ప్రెడ్ చేసి అక్కడికక్కడే మనుషులు ఒక పురుగుల్లాగా, మీరు చూస్తారుగా లైట్ దగ్గరికి వెళ్ళినటువంటి పురుగులు ఎలా నేల రాలిపోతాయో, మనుషులు అలా చనిపోవాలనేటువంటి పరిస్థితిలో వాళ్ళు అలా చేశారన్న విషయం వీడియోస్లో, పరిస్థితుల్లో చాలా మంది డాక్టర్స్ వాటన్నింటినీ కూడా బయట పెట్టడం జరిగింది. మీకు తెలుసు, ఈరోజు ఒక దేశం ప్రక్కనున్న దేశానికి క్షేమాన్ని కోరుకోనటువంటి రోజులండి. మనం ఉంటున్నాం, మనం తింటున్నాం, మన ప్రక్క వాళ్ళు ఉంటున్నారు, నేను బాగుండాలి, ఇది వారికి అవసరం లేదు, నేను క్షేమంగా ఉండాలి, వారి క్షేమంగా ఉండడానికి వీల్లేదు అనుకునేటువంటి పరిస్థితులు దినాల్లో మనం జీవిస్తున్నాం. దేవుడు, వీరేమో ఏమని చెప్తున్నారో తెలుసా? వీరి యొక్క అంతరార్థం ఏంటో తెలుసా? యేసయ్య దగ్గరకు వచ్చి పిలాతు చేసిన విషయం అనగా, అతడు అర్పించే అన్య దేవతలకు అర్పించే బలులతో సమానంగా మనుష్యుల యొక్క రక్తాన్ని అక్కడ ఒలికించడానికి కలిగిన కారణం, వారు ఏమని చెప్తున్నారో తెలుసా? వారి అంతరంగంలో ఏ ఆలోచన ఉందో తెలుసా? గలిలయులైన మనుషులు చాలా మంది ఉన్నారు, ఈ మనుషులందరిలోనూ చచ్చిపోయిన గలిలయులు ఉన్నారే, పిలాతు అనబడినటువంటి అతడు చంపినటువంటి మనుషులు ఉన్నారే, వీరందరూ చంపబడిన వాళ్ళందరూ బ్రతికున్న వాళ్ళందరికంటే పాపం చేసిన వాళ్ళు, అందుకే అలా చచ్చిపోయారు అని చెప్పి చెప్పడానికి యేసు ప్రభు వారి దగ్గరికి ఆ న్యూస్ తీసుకొచ్చారు. వింటున్నారా? వారి పాపమే కారణం, వారి అపరాధమే కారణం అన్నట్లుగా వారు ఆలోచించి వారు యేసు ప్రభు వారి దగ్గరికి ఆ వర్తమానం తీసుకొచ్చారు. యేసు ప్రభు వారు ఏం చెప్పారో ఆ మాటను మేము చదవడానికి నేను ఇష్టపడుతున్నాను. లూకా సువార్త 13వ అధ్యాయము నేను చదువుతున్న వచనం 2వ వచనం నుంచి చదువుతూ ముందుకు వెళ్తున్నాను. ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసను పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నారు. కారు. అక్కడ జరిగింది ఏంటో తెలుసా? వారి మనస్సులలో కలిగిన క్రూరత్వం, ఆ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలను పాలించేటువంటి పిలాతు హృదయంలో కలిగినటువంటి ఆ చెడుతనం వలన అక్కడ ప్రజలను చంపాడు అతడు. ఈ రోజున ఏమండి, ఉదయం అనుకుంటా న్యూస్ ఒక ఆయనకి 2 భార్యలు ఉండినారట. ఆ రెండవ ఆమె యొక్క పిల్లలు, మగపిల్లలు ఎవరో ఉన్నారట అతనికి. ఆ పిల్లలు వచ్చి నిన్నటి దినాన్ని అనుకుంటా అతన్ని కత్తితో దాడి చేసి చంపేశారు, మొత్తం పీక నరికేశారు. ఏమిటి కారణం? ఓ మాటలో చెప్పాలంటే అతడు చేసిన పాపం వలన, అతడు తన భార్యకు, తన ముందున్నటువంటి బిడ్డలకు, పెళ్లి భార్యకు చేసినటువంటి అన్యాయం వలన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ ఇరువైపులో ఉన్నటువంటి ఆ 2 భార్యకు సంబంధించిన పిల్లల్లో ఏ కొట్లాట ఆస్తుల కోసం జరిగిందట. దాన్ని బట్టి చంపారు అతని దోషం, అతని పాపం, అతని యొక్క అపరాధం అతనికి అలా శిక్షను
చావును అతనికి విధించినట్లుగా మనం చూస్తున్నాం. ఇదే రీతిగా అన్ని విషయాలు ఉన్నాయన్నట్లుగా చాలా మంది అనుకుంటున్నారు. చాలా మంది ఈ వైరస్ కోసం కూడా అలాగే అనుకుంటున్నారు. నేను చెప్పానుగా, ఆరంభంలో నేను చెప్పానుగా, ఆ దేశం ముందు చూసావు ఉషా, మా పాస్టర్ గారి పేరు ఉషా, ఆ దేశం ముందు చూశారు, ఇలా జరిగింది, అది ఇదే కారణం కావచ్చు. వారి పాపం, ఆ దేశం చేసిన దేవునికి విరోధంగా చేసిన విగ్రహారాధన, దేవునికి విరోధంగా చేసిన పాపం, తిరుగుబాటు అన్నట్టుగా మేము మాట్లాడుకున్నాం. ఆ తదుపరి పరిశుద్ధాత్ముడి వచనాన్ని నాకు ఇచ్చి స్టడీ చేయించాడు ప్రభు వారు. స్టడీ చేశారు. దాంట్లో ప్రభు చెప్తున్నారు, స్పష్టంగా చెప్తున్నారు, అక్కడ ఉన్న మనుషులు, గలిలయలో చంపబడిన మనుషులు బ్రతికి ఉన్న వారి కంటే పాపులని మీరు అనుకుంటున్నారా? ఆహా, అదేం కాదు, అది కాదు. వారి చావుకు కారణం అక్కడ ఉగ్రవాదం కారణం, టెర్రరిజం కారణం. ఈ రోజున మనుషుల ఉగ్రవాదం అండి, ఉగ్రవాదం అండి. దేశం ప్రక్క దేశం సమాధానంగానే మాట్లాడుకుంటున్నట్లుగా ఉంటున్నారు. వింటున్నారా?